ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సాధారణ స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఏపీలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సాధారణ స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వేసవి రాకముందే ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతా ఉన్నాయి. బాణుడు పగవం అంటా ఉన్నాడు. గత వారం రోజుల నుంచి సాధారణం కన్నా గరిష్టంగా ఉష్ణోగ్రతలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో నమోదవుతూ ఉన్నాయి. మనం ప్రజెంట్ విజయవాడలో చూసుకున్నట్టయితే గత వారం రోజుల నుంచి భయంకరంగా ఎండలన్నీ కూడా కనిపిస్తూ ఉంది. వేడి వాతావరణంతో ఆ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 11 దాటిన తర్వాత ప్రజలు బయటికి రావాలంటే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి విధంగా ఎండలు అనేది ఇక్కడ ఉంది. ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఎక్కువ సాధారణం కన్నా గరిష్టంగా ఉష్ణోగ్రతలన్నీ కూడా నమోదవుతూ ఉన్నాయి. మొత్తం రాబోయే 3 రోజుల్లో కూడా ఈ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఉత్తర కోస్తాలో వాతావరణ పరిస్థితి పరిశీలిస్తే వేడి వాతావరణం కొనసాగుతుంది. దాంతోపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కన్నా 2 నుంచి 4 సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి వాతావరణ శాఖ చెప్తా ఉంది. దాంతోపాటు దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతూ ఉంది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 సెల్సియస్ అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇంకా రాయలసీమ ప్రాంతంలో కూడా పొడి వాతావరణం కొనసాగుతూ ఉంది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 సెల్సియస్ అధికంగా నమోదయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంకా మార్చి రాలేదు, మిడ్ సమ్మర్ కూడా రాలేదు, కానీ ఎండ తీవ్రత అనేది చాలా భయంకరంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. సాధారణం కన్నా గరిష్టంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. దీంతో డైలీ పనులకు బయటకు రావాలంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అటు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలో కూడా రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణం కన్నా ఇంకొక 2-3 సెల్సియస్ కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఎండ తీవ్రత అయితే మటుకు ఆంధ్రప్రదేశ్లో వేసవి కన్నా ముందు విపరీతంగా ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ లక్ష్మణ్తో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.